సామెతలు 13. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుషుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొని వాడు తనను కాపాడుకొనును, ఊరుకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సోమరి ఆశపడును, కానీ వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ కలవారి ప్రాణము పుష్టిగా ఉండును, నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యము. భక్తిహీనులు నిందించుచు అవమానపరచుదురు, యథార్థ వర్తకునికి నీతియ రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయను, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిని కలవాడు కలరు. దరిద్రులమని చెప్పుకొనుట బహు ధనము కలవారు కలరు. ఒక ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన విను వానికి జ్ఞానము కలుగును. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు ఆందోళన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తి కలవాడు లాభము పొందును. జ్ఞానులోపదేశము జీవపు ఊట, అది మరణపాసములో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, భక్తిహీనుడు మూర్ఖతకు వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోపడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించు వాని అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును, ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును, అన్యాయము వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును.